భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం సోమారామంగా ప్రసిద్ధి. పౌర్ణమికి తెలుపు రంగులోను, అమావాస్యకి గోధుమ రంగులోను మారే అద్భుతమైన శివలింగాన్ని చూశారా? రంగులను మార్చే ఈ శివలింగాన్ని దర్శించుకుని ధరించాలంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గుడిపూడిలో ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ దేవాలయంలోని శివలింగాన్ని చంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్ల చంద్ర కళలను అనుసరించి అమావాస్యకు గోధుమ రంగులో ఉండే శివలింగం క్రమంగా పౌర్ణమికి తెల్ల రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ శివుడిని సోమేశ్వరుడిగా కొలుస్తారు. విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గాలిగోపురంతో ఎంతో అందంగా ఈ దేవాలయం ఉంటుంది. ఈ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు 9వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయం గురించి బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, భీమఖండం కావ్యంలో ప్రస్తావించబడింది. ఈ శివాలయం గర్భగుడి పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువుదీరి ఉండటం ఈ దేవాలయం విశేషాల్లో ఒకటి. ఇటువంటి నిర్మాణం దేశంలో ఏ శివాలయంలోనూ కనిపించదు. హరిహరుల ఏకత్వానికి ప్రతీక ఈ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం. ఈ శివాలయానికి క్షేత్రపాలకుడు మహావిష్ణువైన జనార్దన స్వామి. ఇక్కడ జనార్దన స్వామి శంఖ చక్ర గదాధరుడుగా అభయ హస్తంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకుంటే ఆ జంట సుఖ సంతోషాలతో జీవితాంతం కలిసి ఉంటుంది. 7 అంతస్తులతో అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన ఎత్తైన గాలి గోపురం, దాని చుట్టూ ఎత్తైన గోడ మధ్యలో దేవాలయాన్ని నిర్మించారు. గాలిగోపురం బయట ఎత్తైన రాతి స్తంభంపై నందీశ్వరుని విగ్రహం కూర్చుని దేవాలయం చూస్తూ ఉంటుంది. గాలిగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎత్తైన ధ్వజ స్తంభం బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం దగ్గర చిన్న నంది విగ్రహం ఉంటుంది. గర్భాలయం ఎదురుగా పెద్ద నందీశ్వరుని విగ్రహం కూర్చుని ఉంటుంది. నందీశ్వరుడికి మొక్కుకుని ముందుకు వెళితే ధవల కాంతులతో మెరిసిపోతూ సోమేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. సుమారు 3 అడుగుల ఎత్తులో ఉండే శివలింగం భక్తులను చూపు తిప్పుకొనవదు. స్వామివారిని అభిషేకించి అలంకరించిన తరువాత సోమారామం మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది. స్వామివారి ఎడమ వైపున ఉన్న మందిరంలో పార్వతీదేవి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారు అభయ హస్తంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేసి మొక్కుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది. సోమేశ్వర స్వామి దేవాలయంలో అనేక చిన్న పెద్ద ఉపాలయాలున్నాయి. గాలిగోపురం నుంచి లోపలికి రాగానే కుడివైపున ఉన్న మందిరంలో సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేసి విగ్రహాలను పాలతో అభిషేకిస్తారు. ఎడమ వైపున ఉన్న మందిరంలో సూర్య భగవానుడి విగ్రహం ఉంటుంది. నవగ్రహ మండపం దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ నవగ్రహ శాంతి పూజలు జరుగుతాయి. దేవాలయంలో ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, కుమారస్వామి,
శివలింగాలు, జంట సర్ప విగ్రహాల మందిరాలు దర్శనమిస్తాయి. సోమేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా తూర్పున చంద్ర పుష్కరిణి ఉన్నది. దీనిని సోమగుండం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి అరటిపళ్ళ గెలలతో అలంకరించిన రథంపై ఉంచి కొబ్బరికాయలు కొట్టి రథాన్ని వీధుల్లో తిప్పుతారు. ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో వీధులు నిండిపోతాయి. స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. పల్లకీలో ఊరేగింపు చేస్తారు. రాత్రి మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల అలంకరణలతో దేవాలయం అంతా వెలుగులతో నిండిపోయి ఉంటుంది. చంద్రపుష్కరిణిలో హంసవాహనంపై శివపార్వతుల్ని ఉంచి తెప్పోత్సవం కోలాహలంగా నిర్వహిస్తారు. పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దర్శనం సర్వపాపహరణం, మంగళదాయకం. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 శైవ క్షేత్రాలలో ఒకటి క్షీరారామంగా పిలువబడే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. క్షీరారామం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొలువై ఉన్నది. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11వ శతాబ్దాలలో నిర్మించారు. దేవాలయం అద్భుత శిల్ప కళా సౌందర్యంతో ఉంటుంది. వెలనాటి చోళరాజు భార్య గుడాంబిక క్రీస్తు శకము 1157లో అఖండ దీపం సమర్పించింది. కోన గణపతి మహారాజు 1198లో నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించారు. తొలుత చాళుక్య భీముడు 73 నల్లరాతి స్తంభాలతో ఆలయాన్ని నిర్మించాడు. దీనిని శిల్పి బ్రహ్మశ్రీ కాశీ శూలాచార్య ఆధ్వర్యంలో నిర్మించారని 13వ శతాబ్దపు శాసనం తెలుపుతుంది. దేవాలయ ప్రారంభంలో అద్భుత శిల్పాలతో 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తైన గాలి గోపురం కనిపిస్తుంది. దీనిని పాలకొల్లు పెదగోపురం అంటారు. 1415న అల్లాడ రెడ్డి భూపాలుడు ప్రారంభిస్తే 1777లో బచ్చు అమ్మయ్య గోపుర నిర్మాణం పూర్తి చేశాడు. రాజగోపురం అంతా శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. గోపురం ప్రధాన ద్వారం 2 వైపులా విగ్రహాలు కనివిందు చేస్తాయి. దేవాలయం లోపల వైపు గోపురంపై నాగాభరణాలు, గంటలు, తలపాగాలతో వర నుంచి కత్తులు తీస్తున్న వీరుల విగ్రహాలుంటాయి. లోపల ద్వారం నుంచి ఇరువైపులా పూర్ణ కుంభాలతో ఆహ్వానిస్తున్న స్త్రీలు నాట్య భంగిమలతో ఎంతో అందంగా ఉంటారు. పెదగోపురం అంతా గర్జిస్తున్న సింహాలు, పక్షులు, కోతులు వంటి ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి. పెదగోపురం ద్వారం దాటి దేవాలయంలోకి ప్రవేశించగానే పరమశివుడు ధ్యానంలో ఉన్న విగ్రహం దర్శనమిస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభం ఎంతో అందంగా కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటితే దేవాలయం ప్రాంగణంలోకి వెళతాం. రాతి స్తంభాల మందిరంలో క్షీరారామేశ్వరుడి ఎదురుగా నంది విగ్రహం కొలువుతీరి ఉంటుంది. గర్భగుడిలో తెల్లని శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం పైభాగం మొనతేలి ఉంటుంది. కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం యొక్క పైభాగంగా భావిస్తారు. అందువల్ల ఈ శివుణ్ణి
కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. క్షీరారామ దేవాలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. జనార్దన దేవాలయం గర్భగుడి ఎడమ వైపున ఉంటుంది. గర్భగుడి కుడివైపున రుణహర గణపతి దేవాలయం ఉంటుంది. ఈ గణపతిని దర్శించుకుంటే అప్పుల బాధలు తీరతాయని విశ్వాసం. క్షీరారామం ఎదురుగా పార్వతీదేవి కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. పార్వతీదేవి గుడి పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంటుంది. దాని పక్కనే నగరేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. క్షీరారామ దేవాలయం చుట్టూ రాతి మండపం ఉంటుంది. ఈ మండపంలో అనేక చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. ఈ దేవాలయం పంచగణపతులు, పంచలింగములు, పంచద్వారాలు, పంచనందులు, పంచశిఖరాలను కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమికి స్వామివారి శివలింగంపై ఉదయం 5:56 నుంచి 6 గంటల వరకు 3 రోజుల పాటు సూర్యకిరణాలు తాకుతాయి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన త్రిమూర్త్యాత్మక ఆలయం మరియు ఈశాన్య స్వరూప దేవాలయం. గదగోపురం పైకి 9 అంతస్తులకు మెట్ల మార్గం ఉన్నది. ఒక్కో అంతస్తు ఎక్కుతూ దేవాలయాన్ని చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. పెదగోపురం పై నుంచి పాలకొల్లు పట్టణం, పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.